ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్పోర్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. మరోవైపు భోగాపురంపై అటు రాజకీయంగానూ కాకరేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైసీపీ ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటుండడం హాట్ టాపిక్గా మారింది. ఉత్తరాంధ్రకు దిక్సూచిగా మారబోతోన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు అనుకున్న దానికంటే స్పీడ్గా సాగుతున్నాయి. 2026 జూన్ నాటికి భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలన్న కూటమి ప్రభుత్వ టార్గెట్ ను రీచ్ అయ్యేలా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 94% పనులు పూర్తి చేసుకుంది. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో విమానయాన సంస్థలతో మాట్లాడి జూన్ నాటికి ఎయిర్పోర్టును ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీని తీసుకొచ్చి గొప్పగా ప్రారంభిస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. టెస్ట్ ఫ్లైట్ ఈరోజు చూశారు, మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని. టెస్ట్ ఫ్లైట్ ను చూసిన ఉత్తరాంధ్ర వాసులు, విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. కూటమి నేతలు కూడా తమ ప్రభుత్వం సాధించిందంటూ కాలర్ ఎగరేస్తున్నారు. అయితే సరిగ్గా టైం చూసి సీన్లోకి ఎంటర్ అయింది విపక్ష వైసీపీ. ఎయిర్పోర్టు గురించి గొప్పగా 4 ముక్కలు మాట్లాడుకునే లోపే వైసీపీ అధ్యక్షుడు జగన్ నుంచి కింది స్థాయి నాయకుల వరకు క్రెడిట్ వార్ ను షురూ చేశాయి. జగన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసి దానికి శంకుస్థాపన చేశారని వైసీపీ అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకైనా మొదలయ్యేదని అడుగుతున్నాను. 5,500 అక్కర్లా 15,000 అక్కర్లా అని చెప్పి ప్రజల్ని ఒప్పించి 2,200 ఎకరాలు భూసేకరణ పూర్తి చేసి ఎక్కడైతే నిర్వాసితులు దాంట్లో తొలగించబడుతున్నారో ఆ తొలగించబడేటువంటి నిర్వాసితుల యొక్క R&R ప్యాకేజీని చెల్లించి వారికి సంపూర్ణంగా వేరే చోట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, కాలనీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మాత్రమే 2023 సంవత్సరం జగన్ గారు శంకుస్థాపన చేశారు. 2023 సంవత్సరంలో అప్పటికి దానికి కావాల్సిన పర్యావరణ అనుమతులు, భూసేకరణ కానీ లేదా రైతులు కట్టాల్సిన ప్రతి నయా పైసా కట్టడం కానీ, తొలగించిన ఇళ్లకు కానీ, తొలగించినటువంటి అన్ని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలను కానీ పునర్నిర్మాణం చేసి 19లో ఆయన ఎక్కిన దగ్గర నుంచి 2023 వరకు సంపూర్ణంగా చిత్తశుద్ధితో దానికి కావలసినటువంటి అన్ని కార్యక్రమాలని పూర్తి చేసి భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న వేళ రాజకీయ రగడ జోరందుకుంది. విమానం వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు ఇంజన్ నుండి ఎంత సౌండ్ వస్తుందో అంతకు మించిన రీసౌండ్ రాజకీయ నాయకుల నోటి నుండి వస్తుందంటే అతిశయోక్తి కాదు. తామే ఎయిర్పోర్టు పనులకు శ్రీకారం చుట్టామంటూ క్రెడిట్ వారికి తెరలేపింది వైసీపీ. ఉత్తరాంధ్ర ప్రజలు ట్రయల్ రన్ ను పూర్తిగా ఆస్వాదించకముందే వైసీపీ అధినాయకుడు జగన్ భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ మాది అంటూ ఓ ట్వీట్ తో రాజకీయ దుమారానికి ఆజ్యం పోశారు. దాంతో జగన్ కి వత్తాసుగా ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలైంది తమ హయాంలోనే అంటూ రాగమందుకున్నారు. గత 18 నెలలుగా ఇంటి గడప కూడా దాటని ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులంతా క్రెడిట్ మాదే అంటూ కోరస్ పాడుతున్నారు. అనుమతులు తెచ్చింది, కోర్టు కేసులు ఎదుర్కొని లైన్ క్లియర్ చేసింది మా నాయకుడు జగన్ అంటూ లేనిపోని చర్చలకు తెరలేపుతున్నారు. దీంతో చిన్న గ్యాప్ ఇచ్చి అధికార టీడీపీ నేతలు వైసీపీపై ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎర్ర బస్ కూడా రాని ఊరికి ఎయిర్ బస్ వస్తుందా అని జగన్ గతంలో మాట్లాడిన వీడియోలు హైలైట్ చేస్తూ ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బొర్రున్నోడెవడైనా ఎయిర్పోర్టుకి ఇంత స్థలం తీసుకుంటారా అని జగన్ అన్న మాటలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. చదువుకుంటా ఉన్నాము, మా గ్రామానికి ఎర్ర బస్సు కూడా రాదు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి
ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు పనులు వైసీపీ హయాంలో 23% పూర్తి చేశామని నిన్న మొన్నటి వరకు చెప్పిన వైసీపీ తామే కట్టేశామంటూ ప్రగల్భాలు పలకటం, విఘ్నత లేని మాటలంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తమ విజనరీ లీడర్ చంద్రబాబు ముందు చూపు వల్లనే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయిందని చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 94% పనులు పూర్తి చేశామంటే అది తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని కుండబద్దలు కొడుతున్నారు. భోగాపురం సంబంధించి అతి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే 95% పనులు పూర్తి చేసి ఈరోజు ప్రజలకి మరి కొద్ది నెలల్లోనే అంకితం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని మేమే మా ఏమంలో సహాయశాఖలు అందించాం, మేమే పూర్తి చేశామని చెప్పి చేస్తుంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఉత్తరాంధ్ర ప్రజానీకం నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ఎయిర్పోర్టు పనులు దాదాపుగా పూర్తవుతూ జూన్లో ప్రారంభోత్సవం కాబోతున్న వేళ ఈ క్రెడిట్ గోల్ ఏంటన్నది సామాన్యుని అభిప్రాయం. ఎయిర్పోర్టులో స్థానిక యువతకు ఉద్యోగాలపై దృష్టి సారిస్తే బాగుంటుందన్నది వారి వెర్షన్. అదలా ఉంటే రీసెంట్ గా చీపురుపల్లిలో రైల్వే బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. మంచి రోజు చూసుకుని ప్రారంభోత్సవం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కళా వెంకట్రావు భావించారట. కానీ ఎవరు ఊహించనంత పని చేసింది వైసీపీ. స్వయాన మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ వెళ్లి కొబ్బరికాయ కొట్టి బ్రిడ్జ్ ప్రారంభించేశామని ప్రకటించారు. దీంతో కూటమి నాయకులు కంగుతిన్నారు. మరోవైపు కొంపతీసి భోగాపురం విమానాశ్రయం జగన్ గాని ప్రారంభించేస్తారా అంటూ పబ్లిక్ సెటైర్లు వేస్తున్నారు. చూడాలి మరి ఈ క్రెడిట్ వార్ కి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో.